ఇలా నన్ను ఫాలో అవుతూ 1 ఇయర్ నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. సో, ఏంటంటే ఆళ్ళ వైఫ్ గురించి మా వా మా బ్రదర్స్ ఇండైరెక్ట్‌గా నాకు చెప్పారనమాట. నీకు ఒకవేళ మ్యారేజ్ అయినా కూడా ఫాలో అవుతాను అని చెప్పి ఇన్ఫార్మ్ చేశారనమాట. నేను యాక్చువల్లీ నేను ఈ సెల్ఫ్ వీడియో ఎంత సఫర్ అవుతూ రిలీజ్ చేస్తున్నా అంటే, వాడు ఎంత ఇండైరెక్ట్‌గా నేను ఎవరికి ఏమనుకున్నా కూడా ఆ పొలిటీషియన్స్‌తోని పంచాయతీ పెట్టించేస్తాను నేను. పంచాయతీ పెట్టించేసి వాళ్ళతోని మ్యారేజ్ చేస్తా. తప్పుడు సాక్ష్యాలతోని ఇరికించి, ఇబ్బంది పెట్టి నేను ఎవరితో పడితే వాళ్ళతోని మ్యారేజ్ చేస్తా అని నేను సెల్ఫ్ వీడియో రిలీజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఒకటి. మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎందుకు పెట్టాడు? వాడు మనుషులు ఎందుకు ఉన్నారు మా అపార్ట్మెంట్‌లో? ఇదొకటి. 1 ఇయర్ నుంచి వాడు ఎందుకు మా ఇంటికొస్తున్నాడు? ఇదొకటి. 1 ఇయర్ నుంచి ఎందుకు మా ఇంటికొస్తున్నాడు వాడు? డెలివరీ బాయ్‌లాగా వచ్చాడు. ఒకసారి మా ఇంటి లోపలికొచ్చాడు. ఎందుకొస్తున్నాడు? వాడు రావడానికి రీజన్స్ ఏంటి? అనేది ఇంకోటి ఏంటంటే, నేను ప్లాన్ చేసి ఇరికిస్తున్నా అందరితో కలిసి అని చెప్పి ఇట్లాంటి ఇబ్బంది పెడుతూ ఏందంటే లో క్యాస్ట్ అని చెప్పి నాకు ఇట్లా ఇబ్బంది పెట్టిండు 1 ఇయర్ నుంచి కూడా. నేను ఎవరికీ ఏమనలేదు ఈ రోజు వరకు కూడా. ఆయన ఫోన్ పడేస్తే ఆ ఫోన్‌లో కూడా బ్యాడ్‌గా ఏమన్నా యాడ్ చేశాడా లేదా నాకు ఈ రోజుకి కూడా తెలీదనమాట. అండ్ ఇంకో ఫోన్ కూడా మా ఊర్లో పడేస్తే మా బ్రదర్స్ కూడా ఇండైరెక్ట్‌గా తీసుకున్నాడు. అయితే నేను ఈ ఫోన్ పడేసినందుకు వాడు ఏమైనా బ్యాడ్‌గా యాడ్ చేశాడని చెప్పి ఆ ఫోన్ మా బ్రదర్‌కి కాల్ చేయమని చెప్పిన. అది కూడా ఎందుకు కాల్ చేశాడని చెప్పి ఇండైరెక్ట్‌గా వాడు ఫేక్‌గా ప్రచారం చేస్తున్నాడో లేదో నాకు తెలీదు ఈ రోజు వరకు కూడా. నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పిన. సన్నీ రెడ్డికి ఎన్నోసార్లు చెప్పిన. నేను ఏ ఇన్వెస్టిగేషన్‌కైనా రెడీగా ఉన్నా. ఏ పోలీస్ కేస్‌కైనా, ఏ పోలీస్ స్టేషన్‌లో అయినా వచ్చి మాట్లాడతా రెడీగా ఉన్నా అని చెప్పిన. అట్లా కాకుండా ఏం చేస్తాడంటే నేను పంచాయతీ టైం తీసుకుంటున్నాడు. టైం తీసుకొని స్లోగా నేను బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను ఎవరిని ఏమనుకున్నా కూడా కుట్ర చేస్తున్నాను నా మీద 1 ఇయర్ నుంచి ప్లాన్ చేసి. అయితే ఈ 1 ఇయర్‌లో ఎట్లా అంటే వాళ్ళ వైఫ్‌ని మర్చిపోలేదంట నేను. అందరితో చెప్తూ ఉంటాడు, ఇన్ఫార్మ్ చేస్తున్నాను మనసు. ఒకటండి కరెక్ట్ పర్సన్ ఉన్నప్పుడు మ్యారేజ్ అయితే మూవ్ ఆన్ అయిపోతాను. కరెక్ట్ పర్సన్ దొరికినప్పుడు నేనేం చేయాలి? సింగిల్‌గా ఉంటా కదా! సింగిల్‌గా ఉంటే ఎందుకు అనుమానిస్తాడు నన్ను? యూట్యూబ్‌లో సాంగ్స్ ప్లే చేసుకున్నా, ఈ లవ్ సాంగ్స్ ప్లే చేసుకున్నా అనుమానిస్తూ ఉంటాడు. ఆ తర్వాత టార్చర్ చేయడం ఇలాంటివి చేస్తుంటాడు. నేను వాళ్ళ వైఫ్ గురించి అనుమానిస్తాను. నేను వాళ్ళ వైఫ్‌కి మెసేజ్‌లు చేసిన ఎప్పుడంటే నాకు స్టాప్ ఫ్రెండ్స్ ఇన్ఫార్మ్ చేస్తుంటే నేను మెసేజ్‌లు చేశాను అనమాట. సో ఇది 1 ఇయర్ నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నేను ఆల్రెడీ రెడీగా ఉన్నా. నేను దేనికైనా కూడా అని చెప్పి ఇన్వెస్టిగేషన్‌కి రెడీగా ఉన్నా. నేను ఏ పంచాయతీలకు రాను నేను. పోలీసులు ఉంటేనే నేను వస్తా. పోలీసులు ఉంటేనే పోలీస్ స్టేషన్‌కి అయితేనే నేను వస్తా అనమాట. పోలీస్ స్టేషన్‌కి వస్తా తప్ప నేను ఏ పంచాయతీలకు నేను రాను. అది పోలీస్ కేస్ ఫైల్ చేయను. నేను ఎవరినైనా ఏమన్నా అన్నుంటే నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే పోలీస్ కేస్ ఫైల్ చేసే ధైర్యానికి నేను రెడీగా ఉన్నా. అంతేగాని ఇబ్బంది పెట్టడము, ఇరికించడము, ఇలాంటివి చేయడము, ఇండైరెక్ట్‌గా నన్ను మైండ్‌తో ఆడుకోవడం, మ్యానిపులేట్ చేయడం ఇలాంటివి ఆపు. అండ్ కరెక్ట్ పర్సన్ ఉంటే నేను మూవ్ ఆన్ అవుతా తప్ప లేదంటే నేను సింగిల్‌గా ఉండిపోతా. అండ్ నీ హెల్ప్ కూడా నాకొద్దు. ఏ రోజు ఇలాంటి వాళ్ళ హెల్ప్ నేను తీసుకోను. కరెక్ట్ వాళ్ళు ఉన్నారని చెప్పి నన్ను 1 ఇయర్ నుంచి 1 ఇయర్ నుంచి వాళ్ళ వైఫ్ మనసు మార్చుకున్నాడు. అంటే ఎవరు హెల్ప్ తీసుకోకూడదు. నేను అడగలేదు కూడా. అయితే వాళ్ళ ఫ్రెండ్స్‌లో కరెక్ట్ వాళ్ళు ఉన్నారని చెప్పి అందరితో కలిసి చీట్ చేశాడు నన్ను. ఎట్లా అంటే వాళ్ళ వైఫ్ మనసు మార్చుకుంటాను అని చెప్పి నన్ను డిస్టర్బ్ చేయకు నా పర్సనల్ లైఫ్‌ని. ఇట్లా నా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్‌లో ఉన్నారు కదా! వాళ్ళతో మూవ్ ఆన్ అయిపో అని అంటే నేను వెయిట్ చేస్తే వాళ్ళకి మ్యారేజ్‌లు చేసి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. నేను ఇట్లా మ్యారేజ్‌లు చేసిన వాళ్ళకి అని చెప్పి ఇట్లా 1 ఇయర్ నుంచి నన్ను టార్చర్ చేస్తున్నాడు. అండ్ నీ నీ చాలా నాతో ఎట్లా అంటే ఎంత టార్చర్ చేస్తున్నాడంటే నేను సూసైడ్ చేసుకునే స్టేజ్‌లో ఉన్నా అనమాట. అయితే రీసెంట్‌గా ఏందంటే వాడు ఏం ప్రచారం చేస్తున్నాడో బ్యాక్‌గ్రౌండ్‌లో నాకు ఈ రోజుకి తెలీదు. అంటే టైం తీసుకుంటున్నాడు. టైం తీసుకోవడం వల్ల ఏందంటే నీకు పిల్లలతోని మ్యారేజ్ చేస్తా, లేకపోతే ఏమంటారు కొందరితో మ్యారేజ్ చేస్తా, నీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వీళ్ళతోనే మ్యారేజ్ చేస్తా, ఇరికిస్తా, నేను దేంట్లో దాంట్లో ఇరికించేస్తా అని చెప్పి ఇండైరెక్ట్‌గా నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. ఏదో విధంగా స్టేటస్‌లు పెట్టి తెలిసిన వాళ్ళతోని. ఆ తెలిసిన వాళ్ళు కూడా ఎట్లా అంటే నేను 3 ఇయర్స్ సఫర్ అయ్యాను నేను. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వల్ల, వీడి వల్ల 1 ఇయర్ సఫర్ అయినా. సో కరెక్ట్ అమ్మాయి వస్తుందేమో, నా లైఫ్ బాగుంటుందేమో అని నేను చూస్తుంటే వాడు ఏం చేస్తాడంటే వాడంట ఇట్లా వరస్ట్‌గా ఉన్న వాళ్ళు లేకపోతే ఏమంటారు నాకు మ్యాచ్ అవ్వని వాళ్ళు. నేను ఇంటెలిజెంట్ పర్సన్ నేను. నేను ఇన్వెస్టర్‌ని. నేను చాలా లైఫ్ అనేది చాలా ఇదిగా ఆలోచించుకున్నాను అనమాట. సో వాడు ఏంటంటే ప్లాన్ చేశాడు 1 ఇయర్ నుంచి ఎలా నా లైఫ్ స్పాయిల్ చేయడానికి.
రీసెంట్‌గా కూడా అలానే చేస్తున్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం ప్రచారం చేస్తున్నాడో తెలీదు. నేను 2 వీక్స్ నుంచి వాడికి అడిగిన, "అరే నువ్వు ఎందుకురా ఫేక్ ఏదైనా పోలీస్ కేస్ అయ్యి రెడీగా ఉన్న ఇన్వెస్టిగేషన్ కంటే రీసెంట్‌గా ఏమని చెప్తున్నాడు, ఇన్ఫార్మ్ చేస్తున్నాడంటే పంచాయతీ పెట్టిస్తా, పొలిటీషియన్స్‌తోని పంచాయతీ పెట్టించి నేను ఇట్లా మ్యారేజ్ చేయిస్తా, నువ్వు తప్పుడు సాక్ష్యాలతోని ఇబ్బంది పెడతా, పోలీస్ కేసు కాకుండా పోలీస్ స్టేషన్‌కి ఇన్వెస్టిగేషన్ కాకుండా ఇబ్బంది పెడతా" అని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. నేను పోలీసులు లేకుండా పోలీసులు రాకుండా నేను ఎవ్వరి దగ్గరికి రాను, నేను ఏ పంచాయతీలకు రాను నేను. అండ్ పోలీస్ కేసు పోలీస్ స్టేషన్‌కి అయితే వస్తాను, నేను ఇన్వెస్టిగేషన్‌కి వస్తాను. అంతే తప్పించి నేను ఎవ్వరి దగ్గరికి రాను నేను. అది ఎవరి దగ్గరకి వస్తే ఇబ్బంది పెడతారని నాకు కూడా తెలుసు. సో నేను రాను. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నాకు. సో 1 ఇయర్ నుంచి వాళ్ళ అత్తమామని కూడా నేను చాలా రిక్వెస్ట్ చేసిన, ఇట్లా మీ అల్లుడు ఫాలో అవుతున్నాడు నన్ను, ఇది ఎంతవరకు కరెక్టు, మీ అమ్మాయి గురించి నన్ను ఫాలో అవుతున్నాడు అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసిన. వాళ్ళు కూడా సైలెంట్‌గా ఉంటారు. మరి ఎందుకో నాకు తెలీదనమాట. 1 ఇయర్ అవుతుంది ఇది ఇట్లా జరుగుతుంది. మరి 1 ఇయర్ నుంచి వాళ్ళైనా చెప్పాలి కదా! అరే అనుమానం పిశాచి నా వ వ అతను అసలు కాంటాక్ట్‌లో లేడు. వాళ్ళ ఆళ్ళ అమ్మాయి అమ్మాయి కూడా అలాంటిది కాదు. ఆ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ నాన్న చెప్తేనే ఏదైనా చేస్తది తప్ప డైరెక్ట్‌గా అయితే ఏం చేయదు. మీ వరస్ట్ ఆప్షన్స్ ఇన్ఫార్మ్ చేస్తుంటేనే నేను కొంచెం రూడ్‌గా బిహేవ్ చేసి మెసేజ్ చేశాననమాట వాళ్ళ వైఫ్‌కి. సో వాడు ఏందంటే వాళ్ళ అత్తమామ కూడా సైలెంట్‌గా ఉన్నారు. మరి ఎందుకు సైలెంట్‌గా ఉన్నారో, వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు సైలెంట్‌గా ఉందో ఈ విషయంలో నాకు తెలీదు. వీడు టార్చర్ చేస్తుంటే నన్ను 1 ఇయర్ నుంచి కూడా. వాళ్ళకి కూడా చెప్పిన, వాళ్ళ వైఫ్ పేరు చంద్రకళారెడ్డి, వాళ్ళ ఫాదర్ పేరు రామరెడ్డి. మరి వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడని ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదనమాట. ఇతను ఆర్మీ ఆఫీసరు. సో మరి వాళ్ళ వైఫ్ పోలీస్ బ్యాక్‌గ్రౌండ్ ఉందా లేదా నాకు తెలీదు. సో ఇతను ఆర్మీ ఆఫీసరు. ఇట్లా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ వైఫ్ ఫ్యామిలీ సైలెంట్‌గా ఉంది. ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? ఒక పర్సన్‌ని ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేకుండా మ్యారేజ్ చేశారండి. వాళ్ళ 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 వైఫ్‌కి ఇష్టం లేకుండా మ్యారేజ్ చేశారు. సో ఆల్రెడీ ఏందంటే 2022 నుంచి నాకు ఫాలో అవుతున్నాడు ఇతను. నేను అన్నీ ఐడెంటిఫై చేసుకున్నాను. నా లైఫ్‌లో ఏం జరిగాయి ఏందనేది. నేను హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌కి సూరత్ వెళ్తే అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. అప్పటి నుంచి ఫాలో అవుతున్నాడు ఇతను నన్ను. సో 2022 నుంచి ఫాలో అయ్యి ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. ఏదో విధంగా ఫోర్స్ చేసి మ్యారేజ్ చేసుకొని వాళ్ళకి ఇష్టం లేకుండా మ్యారేజ్ చేశారు. వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇష్టం లేకుండా మ్యారేజ్ చేశారు. నా అమ్మాయిని మర్చిపోయాను. సో వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ అనే ఇన్వాల్వ్ అయ్యి చెప్పాలి కదా ఇతనికి, మరి ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు, మా మదర్ ఫాదర్ లేరు, నేను మా సిస్టరే ఉన్నాం ఇంట్లో, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఇంకా వాళ్ళ మనుషులు ఎందుకున్నారు, ఇంతమంది నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు, బయటకు వెళ్తే నా ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తున్నాడు అతను, నా ల్యాప్టాప్ ట్యాప్ చేస్తున్నాడు, తెలిసిన వాళ్ళతోని మా బ్రదర్స్తోని ఓల్డ్ ల్యాప్టాప్స్ అడుగుతున్నాను. నాయి ఓల్డ్ ల్యాప్టాప్స్ ఎందుకు నీకు, ఓల్డ్ ల్యాప్టాప్స్లో ఎందుకు తప్పుగా యాడ్ చేద్దాం అనుకుంటున్నావు, నీ వైఫ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయని అనుమానిస్తున్నావు నన్ను, నా మొబైల్ ఫోన్ దొరికితే నా మొబైల్ ఫోన్లో ఉన్నవి యాడ్ చేసి అందరికీ చూపిస్తున్నాడులే, నాకు తెలియదు. నాకు తెలియదు ఈ వరకు నేను ఆ స్టేటస్లు చూసి తెలుసుకుంటున్నాను అనమాట. వాడు ఏమేమి యాడ్ చేస్తున్నాడో ఏంటి అనేది నాకు ఈ రోజుకి నాకు తెలియదు అనమాట. వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ అయితే మరి ఈ విషయంలో ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు, ఇతను ఇంత అనుమానిస్తున్నాడు వాళ్ళ వైఫ్ గురించి అని చెప్పి వాళ్ళు 1 ఇయర్ నుంచి వాళ్ళు సైలెన్స్‌ని మెయింటైన్ చేస్తున్నారు. మరి వాళ్ళన్నా ఇన్వాల్వ్ అయ్యి మరి వాళ్ళు ఎందుకు టార్చర్ చేస్తున్నారు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ రాదు. నేను వాళ్ళకి కూడా చాలాసార్లు అడిగాను అనమాట, ఇట్లా మీ అల్లుడు ఇబ్బంది పెడుతున్నాడు నన్ను, ఇది కరెక్ట్ కాదు కదా, మీ ఫ్యామిలీలో కూడా ఇతను ఇలానే ఇబ్బంది పెడితే ఎలా ఉంటుంది మీకు, ఇలానే మెంటల్గా టార్చర్ చేస్తే ఒక పర్సన్ని ఎలా ఉంటుంది, వాళ్ళ వైఫ్ని నేను చీట్ చేయాలనుకున్నానంట. ఒకటి వాళ్ళ వైఫ్ మనసు మార్చుకుంటానికి హెల్ప్ అడిగినప్పుడు చీటింగ్ ఎలా అవుతుంది, నేను అతని దగ్గర హెల్ప్ తీసుకుంటే అది చీట్ చేసినట్టు అవుతుంది. చీట్ చేసి పైకి రావాలి అనుకునే పర్సన్ ఎవరైనా ఇంకొకరికి హెల్ప్ చేస్తా తప్ప ఇబ్బంది పెట్టాలి అనుకునే పర్సన్ అయితే కాదు నేను ఈరోజు కూడా. సో వాళ్ళ వైఫ్ మీద పైకి వచ్చింది చాలామంది, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది పైకి వచ్చారు. ఆ విధవలే స్టేటస్లు పెడతా ఉంటారనమాట నా గురించి ఇండైరెక్ట్గా, టార్చర్ చేయతన్ని అని చెప్పి స్టేటస్లు పెట్టిస్తుంటారు. అలా వచ్చి నాకు తెలియదండి, వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు దీంట్లో, ఈ విషయంలో ఇతను ఇంకా టార్చర్ చేస్తుంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. ఎందుకంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మాయికి సంబంధించింది నాకు అసలు కాంటాక్ట్లో లేని పర్సన్ గురించి ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు అనేది తెలియాలన్నమాట.
ఈ ఇంకోటేందంటే ఇరికిస్తాను నిన్ను. ఈ మధ్య ఎట్లా తయారయ్యాడంటే ఇతను మా రిలేటివ్స్‌తోని కలిసి, మా బ్రదర్స్‌తోని కలిసి స్కిట్స్ పర్ఫార్మ్ చేయిస్తున్నాడు. చిన్న చిన్న పిల్లలతో స్కిట్స్ నాకు పెళ్ళైన పిల్లలని ఇన్ఫార్మ్ చేయిస్తున్నాడా, మరి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం ప్రచారం చేస్తున్నాడో వాడికి నాకు తెలీదనమాట. ఇట్లా ఇబ్బంది పెట్టిస్తున్నాడు నన్ను. ఇంకా తట్టుకోలేక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసినా అనమాట. సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తున్నా. ఏందంటే పంచాయతీ పెట్టిస్తా పొలిటీషియన్స్‌తోని. అక్టోబర్‌లో కొంతమంది వచ్చారు పొలిటీషియన్స్ మా ఇంటికి గ్రౌండ్‌లోకి. మరి ఎందుకు వచ్చారు వాళ్ళు? ఎందుకు పిలిచారు? ఇది గాని నాకు తెలీదనమాట. మా వాచ్‌మెన్ వచ్చి పిలిచాడు ఇంటికి. మరి అప్పుడు నన్ను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసిర్రా? ఎందుకని నాకు తెలీదు. సో, ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నాడు? ఇంటెలిజెంట్ పర్సన్స్ అయితే ఆలోచిస్తాడు. ఎందుకంటే వాళ్ళ వైఫ్‌తోని, బేబీతోని మూవ్ ఆన్ అయ్యే టైంలో నన్ను ఇబ్బంది పెట్టి, ఇరికించి ఎవరితోని పడితే వాళ్ళతోని మ్యారేజ్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. లైఫ్ స్పాయిల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ వాళ్ళ వాళ్ళ వైఫ్‌కి డెలివరీ అయింది అక్టోబర్‌లో. ఇతను ఎలాంటి పర్సన్ అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ నాకు మళ్ళీ పంపిద్దామని ట్రై చేశారో లేదో నాకు తెలీదు. వెంటనే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ చేశాడు మళ్ళీ. అది వాళ్ళ పర్సనల్ విషయం, నాకు సంబంధం లేదు. సో, ఇలాంటి పర్సన్ అతనని చెప్తున్నాను అనమాట. సో, ఏ రోజు అతని పర్సనల్ లైఫ్‌లో ఇన్వాల్వ్ అవ్వనని నాకు లేదనమాట. సో, మెయిన్ రీజన్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయండి. నా మొబైల్ ట్యాప్ చేస్తున్నాడు, నా ల్యాప్టాప్ ట్యాప్ చేస్తున్నాడు, డివైస్ ట్యాప్ చేస్తున్నాడు. అండ్ వాళ్ళ మనుషులు మా అపార్ట్మెంట్లో ఉన్నారు. అండ్ ఏందంటే రెడ్ కోడ్ బ్లాక్ అని చెప్పి వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్‌కి మ్యారేజ్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. నాకు టార్చర్ చేస్తాడు. ఒక విధంగా ఎట్లా అంటే ఒక సైకో అనమాట. సైకో బిహేవియర్ ఉంది అతనికి అంతా. ఎట్లా ఉందంటే ఎమోషన్స్ ఉంటాయన్నమాట. వారిలో ఏదైతే క్రైమ్స్ చేస్తారో అలాంటి క్రైమ్స్ నా మీద యూజ్ చేస్తాడు 1 ఇయర్ నుంచి. డెలివరీ బాయ్స్‌తోని ఇబ్బంది పెట్టడము, డెలివరీ బాయ్స్‌తో ఏదైనా బుక్ చేస్తాం కదా, వాళ్ళ మనిషిలో ఉంటాడు. డెలివరీ బాయ్స్‌తోని సరిగ్గా టిఫిన్ బుక్ చేస్తే సరిగ్గా రాదనమాట. ఏదైనా ఉడకని ఫుడ్ వస్తుంది నాకు. ఇట్లా ఇప్పుడు ఏదన్నా మా సిస్టర్ కూడా ఉంది, వాష్‌రూమ్‌కి వెళ్తుంటాను. ఇట్లా మానిటర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇది అబ్యూస్ కిందకి వస్తుంది కదా. సో, ఇలా నన్ను 1 ఇయర్ నుంచి టార్చర్ చేస్తున్నాడు. అండ్ రీసెంట్‌గా ఈ సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తున్నాడు. రీసెంట్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం ఫేక్ ప్రచారం చేస్తున్నాడో నాకు తెలియదు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఫేక్‌గా ప్రచారం చేయించి నేను ఇరికిస్తా, ఇబ్బంది పెడతా, ఎవరితో పడితే వాళ్ళతో మ్యారేజ్ చేస్తా. నేను ఒకటే అన్నా. నేను 2 వీక్స్ నుంచి చెప్తున్నా. నేను ఏ పోలీస్ కేస్ ఇన్వెస్టిగేషన్‌కైనా రెడీగా ఉన్నాను. నేను ఎవరిని ఏమన్నా. నేను పంచాయతీలకు రాను నేను. పోలీసులు ఉంటే పోలీసులో తీసుకొని రా. పోలీస్ కేస్ ఇన్వెస్టిగేషన్ నేను రెడీగా ఉన్నాను. అయితే ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఉన్నారంట. పెళ్ళైన వాడు పిల్లలు 5 ఇయర్స్, 10 ఇయర్స్ వాళ్ళు ఉన్నారంట. వాళ్ళతో మ్యారేజ్ చేయిస్తాను నీకు అని చెప్పి ఇన్ఫార్మ్ చేయిస్తున్నాడు. ఎట్లా ఈ రోజుల్లో ఫోర్స్‌బుల్‌గా మ్యారేజ్ జరుగుతుంది ఒక పర్సన్‌కి ఇష్టం లేకుండా. నేను ఎవరినైనా ఏమన్నా అనుంటే అది ప్రూవ్ అయితే నేను శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నా. నేను ఎవరిని ఏమనలేదు ఈ రోజు వరకు కూడా. వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్‌కి మాత్రం మెసేజ్‌లు చేసిన నేను. అది ఎలా ప్రూవ్ అవుతుంది కోర్ట్‌లో అనేది కోర్ట్‌లో ప్రూవ్ అవ్వవు. ఫేక్ కేసెస్ అవుతాయి అవన్నీ కూడా. సో, నేను ధైర్యంగా ఉన్నా. ముందుకు రా నువ్వు అని చెప్తే కూడా ఇట్లనే సైలెంట్‌గా ఉంటాడనమాట. సన్నీ అనే అతను సైలెంట్‌గా ఉంటాడు. సైలెంట్‌గా ఉండి టైం తీసుకుంటున్నాడు. టైం తీసుకొని నాకు కెమెరాలో నా ఎక్స్‌ప్రెషన్స్ క్యాచ్ చేయడము, నేనేదో తప్పు చేసినట్టు చూపించడం అందరి ముందు, ఇలాంటివి చేస్తూ ఉంటాడు 1 ఇయర్ నుంచి. ఇరికించాలి, ఇబ్బంది పెట్టాలి, ఎలా టార్చర్ చేయాలి నన్ను అని చెప్పి 1 ఇయర్ నుంచి టార్చర్ చేస్తున్నాడు ఇదే విధంగా. ఇప్పుడు ఏంటంటే ఫైనల్‌గా ఏంటంటే మూవ్ ఆన్ అయ్యే టైంలో నేనేదో తప్పు చేసినట్టు క్రియేట్ చేయడము ఇండైరెక్ట్‌గా. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లేకుండా, పోలీస్ కేస్ లేకుండా పంచాయతీలు పెట్టి ఎలా డిసైడ్ చేస్తారు వీళ్ళు? నేను ఎవరైనా ఏమన్నా అన్నట్టు. సో, ఎవరినైనా ఏమన్నా అనుంటే పోలీస్ కేస్ ఫైల్ చేయండి. పోలీస్ కేస్ ఇన్వెస్టిగేషన్ నేను రెడీగా ఉన్నాను. నా బ్రదర్స్‌తో మాట్లాడినా, మా ఫ్రెండ్‌తో మాట్లాడినా కూడా అది కాల్ రికార్డింగ్స్ బ్రేక్ చేయడము, వాటిని తప్పుగా చూపించడము, నేను ఎవరినైనా ఏమన్నా అన్నట్టు. రీసెంట్‌గా ఒక 2, 3 మంత్స్ నుంచి ఇది ఎక్కువ జరుగుతుందండి. ఇది ఏందంటే నేను ఇరికించడానికి ట్రై చేస్తున్నాను అనమాట. దీంట్లో కూడా ప్లాన్ చేసి ఇరికిస్తున్నా, ఇబ్బంది పెట్టినా. దేనికంటే మెయిన్ రీజన్ వాళ్ళ వైఫ్ గురించి ఇదంతా జరిగేది. వాళ్ళ వైఫ్ అప్పర్ కాస్ట్ అమ్మాయి, జాయింట్ ఫ్యామిలీ రైజ్ అయింది అని చెప్పి, నీకు అప్పర్ కాస్ట్ అమ్మాయిలు ఎందుకురా, నీకు ఎప్పుడు కూడా ఎవరు చేసే పనులు వాళ్ళు చెయ్యాలి కానీ ఒక అప్పర్ కాస్ట్ అమ్మాయిలు వద్దు నీకు, ఎవరు చేసే పనులు వాళ్ళు చెయ్యాలి, నీకు లోవర్ క్యాస్ట్ అని చెప్పి యూట్యూబ్లో సజెషన్లు పంపిస్తూ ఉంటాడు. వాడి వర్క్ని యూజ్ చేసుకుని వాడి వర్క్ని దీన్ని తప్పుడు పనులకు యూజ్ చేస్తూ ఉంటాడు అనమాట. వాడి పిల్లల కోసం యూజ్ చేసిండు వాడి వర్క్ని అనేది. ఇది 1 ఇయర్ నుంచి జరుగుతుంది. నన్ను టార్చర్ చేస్తున్నాడు అనమాట. ఏంటంటే వాళ్ళ వైఫ్ ఏంటంటే అప్పర్ కాస్ట్ అమ్మాయి అని చెప్పి వాళ్ళ వైఫ్‌ని నా నుంచి రిమూవ్ చేసిండు ఇండైరెక్ట్‌గా. వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ ఏ రోజు నన్ను కాంటాక్ట్ అవ్వలేదండి. డైరెక్ట్‌గా కాంటాక్ట్ అయ్యి ఉంటే నేను మాట్లాడేవాడిని. సో, నేను ఏ రోజు చీట్ చేయాలనుకోలేదు.
చీట్ చేయాలనుకోలేదు. నేను మాట్లాడడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు కాంటాక్ట్ అవ్వలేదు. చాలా ఫైట్ చేసిన మార్చి వరకు అనుకుంటా. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి, మార్చి వరకు వాళ్ళ వైఫ్ గురించి నేను చాలా ఫైట్ చేసిన. మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళ వైఫ్, వాళ్ళ పేరెంట్స్ ఇంట్రెస్ట్, వాళ్ళ వైఫ్ నాకు ఇష్టం ఉందా అంటే నేను ఫైట్ చేసిన. డైవర్స్ తీసుకుంటామో మ్యారేజ్ చేసుకుంటామేమో, మన అమ్మాయి డైవర్స్ తీసుకుంటాం మ్యారేజ్ చేసుకుంటామంటే ఫైట్ చేసినాం. కానీ కుదరలేదు. వాడు నా మీద ఎందుకు కక్ష కట్టాడు ఏంది అనేది ఈ రోజుకి తెలియదు. తెలిసిన వాళ్ళందరితో ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు అనమాట. అంటే ఎట్లా అంటే ఇన్ని రోజులు లేదు, ఇప్పుడే ఎందుకు నా మీద ఎందుకు కుట్ర జరుగుతుంది, ఇప్పుడే ఎందుకు నా మీద కుట్ర జరుగుతుంది అనేది ఎవరు ఆలోచించరు. పంచాయతీ పెడతా, నీకు పంచాయతీ పెట్టి ఇబ్బంది పెడతా, నేను ఏదో విధంగా ప్లాన్ చేసి ఇబ్బంది పెడతా అని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. అందరితో వాళ్ళు ఎందుకు స్టేటస్లు పెట్టారు ఇవన్నీ. ఇప్పుడు పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్, మా ఇంట్లో సీసీ కెమెరాలు ఎందుకు పెట్టాడు, మా ఇంటికి ఎందుకు వచ్చాడు అతను, నేను మొబైల్ పడేస్తే ఎట్లా తీసుకుంటాడు అతను, ఆ మొబైల్ పడేస్తే అతనికి సంబంధం ఏంటి, అండ్ ఆ మొబైల్ ఏదైనా బ్యాడ్గా ఉంటే అది వేరే వాళ్ళకి సంబంధించింది ఎట్లా అవుతుంది అది అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. నువ్వు పంచాయతీకి ఎట్లా పెట్టిస్తావు, నేను ఏ పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్కి నేను రెడీగా ఉన్నా, రాను, పోలీసులు తీసుకొని రా, నేను ఏ పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్కి నేను రెడీగా ఉన్నా, నేను ధైర్యంగా ఉన్నా. నీలాగా వన్ సైడ్గా ఫేక్గా ప్రచారం చేయండి బ్యాక్గ్రౌండ్లో, అర్థమైందా? ఏదన్నా ఉంటే ధైర్యంగా ముందుకు రా. నేను నీ వల్ల, ఇతని వల్ల, సన్నీ రెడ్డి అనే అతని వల్ల నేను సూసైడ్ చేసుకునే స్టేజ్లో ఉన్నా. నేను మా ఇంట్లో మా సిస్టర్ ఉంది, నేనున్నా, నాకు ఎవ్వరు సపోర్ట్ లేదండి. మా రిలేటివ్స్ని, మా బ్రదర్స్, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరూ ఇతనికి సన్నీ రెడ్డి అతనికి అమ్ముడు పోయారు. అమ్ముడు పోయి నన్ను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. నేను జూన్లో ఇతనికి హెల్ప్ అడిగానండి. ఎందుకంటే అనుమానిస్తుంటే బ్యాక్గ్రౌండ్లో ఏం చెప్తున్నాడంటే, నా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నాడు కదా, అయినా కూడా వీడు నా వైఫ్ గురించి ఆలోచించుకుంటూ సింగిల్గా కూర్చున్నాడు, సో వాళ్ళతో మూవ్ ఆన్ అవ్వట్లేదు అంటే టార్చర్ చేస్తుంటే నేను హెల్ప్ అడుగుతూ వచ్చానండి. నా తప్పు లేదు దాంట్లో హెల్ప్ అడగడంలో, మ్యారేజ్కే కదా అని అడిగాను అనమాట. నేను మ్యారేజ్కి హెల్ప్ అడిగితే వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో వాడు ఏం చెప్పాడు ఏంటని నాకు తెలియదు. అలా అక్టోబర్లో కాన్ఫిడెంట్ చేసి రిమూవ్ చేశాడు. అండ్ నాకంట నీతులు చెప్పిస్తారంట. నేనంట మిస్టేక్స్ చేశానంట, మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాలంట. నేను ఏ మిస్టేక్స్ చేశానో నాకు ఈ రోజుకి అర్థం కాదు. నా వరకు వస్తే నాకు తెలుస్తుంది కదా. నువ్వు పోలీసులను తీసుకొని రా, పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ రెడీ ఉన్నా. నువ్వు ఎంత పెద్ద పొలిటీషియన్ తీసుకువచ్చినా నేను రాను, నీ పంచాయతీలో నేను రాను. ఆడ ఎంత పెద్ద పొలిటీషియన్, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఎవడైనా నేను రాను. పోలీస్ స్టేషన్కి వస్తా, పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ రెడీగా ఉన్నా, అది కోర్టుకు తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ మెసేజ్ చేసినా కదా, అది కోర్టుకు తీసుకెళ్తే ఫేక్ చేస్తాను కొట్టేస్తారు అన్నీ కూడా. వాళ్ళు ఏం మాట్లాడారు నా గురించి, మీ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ ఏం మాట్లాడింది, మీ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏం మాట్లాడారు, ఇట్లా అన్నీ కూడా తెలుస్తాయి. నువ్వు ఎందుకు స్టేటస్లు పెట్టించావు, నువ్వు మా ఇంట్లో ఎందుకు కెమెరాలు పెట్టించావు, ఫస్ట్ నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు, మా అపార్ట్మెంట్లో నీ మనుషులు ఎందుకు ఉన్నారు, నన్ను ఎందుకు మ్యానిపులేట్ చేసావు 1 year నుంచి, నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టావు, నీ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఈరోజు కూడా వాళ్ళు ఓపెన్ అవ్వట్లేదు. వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ ఎందుకో మరి ఓపెన్ అవ్వట్లేదు నాకు తెలియదు అనమాట. అంటే నువ్వు తను టార్చర్ చేస్తూనే ఉండు, నా లైఫ్ స్పాయిల్ చేస్తూనే ఉండు అని చెప్పి ఓపెన్ అవ్వట్లేదా మరి ఎందుకో నాకు తెలియదు అనమాట. వాళ్ళ వైఫ్ అసలు నా కాంటాక్ట్లో లేదండి. ఆ అమ్మాయి కాంటాక్ట్లో లేని అమ్మాయి గురించి నన్ను అనుమానిస్తూ ఉంటాడు డైలీ, నాకు టార్చర్ చేస్తూ ఉంటాడు. ఏదో విధంగా నేను ఏదైనా పడేసాను అనుకోండి, పేపర్ ఏదైనా పడేసినా కూడా డస్ట్బిన్లో తీసుకొని దాన్ని టెస్ట్ చేస్తున్నాడు అనమాట వాళ్ళ వైఫ్ గురించి. నేను లో క్యాస్ట్, నీకు కరెక్ట్ అయిన అమ్మాయిలు నీకు ఎందుకురా, నీకు తక్కువ కులం వాడి నీకు ఏంటంటే నువ్వు ఎవరు చేసే పనులు అలా చేయాలంట. వాడు చాలాసార్లు నాకు యూట్యూబ్ ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు, ఏదో వాడు వర్క్ యూజ్ చేసుకుంటాడు. ఎవరు చేసే పనులు అలా చేయాలంట. వేరే క్యాస్ట్ అమ్మాయిలు నేను మ్యారేజ్ చేసుకోవద్దంట, కరెక్ట్ అమ్మాయిని. ఇప్పుడు ఏంటంటే నేను ఇరికిస్తా, ప్లాన్ చేస్తున్నా బ్యాక్గ్రౌండ్లో, అందుకనే టైం తీసుకుంటున్నా, మీ రిలేటివ్స్తో కలిసి ఇబ్బంది పెడుతున్నా నేను, మీ రిలేటివ్స్ కూడా నా మనసులే అని చెప్పి వాళ్ళతో కలిసి అందరితో కలిసి నన్ను తెలిసిన వాళ్ళందరితో కలిసి నన్ను ఇబ్బంది పెడుతున్నాను 1 year నుంచి. నేను సూసైడ్ చేసుకొని చనిపోతే కారణం వీడు సన్నీ రెడ్డి గారి. వీడు 1 year నుంచి చాలా నన్ను టార్చర్ చేసిండు వీడు అండ్ తెలిసిన వాళ్ళందరూ కూడా. నేను ఎట్లా ఇబ్బంది పడుతున్నా అంటే మెంటల్గా అప్సెట్ అవ్వడము, నేను ఏంటంటే టార్చర్ ఫేస్ చేస్తున్నాను, అతను మైండ్ గేమ్ ఆడడం ఇలాంటివి చేస్తుంటాడు అనమాట. నేను సఫర్ అవుతున్నా వీడి వల్ల 1 year నుంచి. నాకు తెలియదు వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి చేస్తున్నాడా, లేకపోతే కావాలని నన్ను మ్యానిపులేట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నాడో తెలియదు వీడు చేసేది ఎందుకని చెప్పి, నిజంగా అట్లా చేస్తున్నాడని చెప్పి.
రీసెంట్‌గా ఏందంటే నేను సేవ్ చేస్తారు కొంతమంది ఉన్నారు. వర్స్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కుంటోళ్ళతో మ్యారేజ్ చేస్తా, లేదా పిల్లల తల్లులున్నారు. ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ పిల్లలు ఉన్నోళ్ళున్నారు. లేకపోతే అప్పుడే డెలివరీ అయిన వాళ్ళున్నారు. వాళ్ళతో నీకు మ్యారేజ్ చేస్తాను. ఇరికిస్తున్నా నిన్ను, సక్సెస్‌ఫుల్‌గా ఇరికించేసిన నిన్ను అని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తా. అసలు నేను ఎవరిని ఏమననప్పుడు నేను ఎవరికి భయపడాలి? పోలీసులని తీసుకొని రా. పోలీస్ కేస్ ఫైల్ చేయి. ఇన్వెస్టిగేషన్ చెయి. ఎందుకు నేను దేనికి భయపడను? మా రిలేటివ్స్ అంటారు. మా రిలేటివ్స్ ఇండైరెక్ట్‌గా అంటారు. పోలీస్ కేసులు పోలీసులు వద్దు అది ఇది అని అంటున్నారు. అంటే ఎందుకొద్దు పోలీస్ కేసులు? పోలీసులు ఎందుకొద్దు? పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ ఎందుకొద్దు? వీడి తప్పులన్నీ బయటపడతాయని వద్దంటున్నాడు వీడు. ఆ పొలిటీషియన్ మధ్యలో పంచాయతీ పెట్టించి నాకు మ్యారేజ్ చేస్తానంట వాడు. అందుకనే వాడు పంచాయతీ అంటున్నాడు. ఈ రోజుల్లో పంచాయతీలు పెడతారా ఎవరన్నా? ఏదో చట్టం చేతిలో తీసుకోవాలని ట్రై చేస్తున్నాడు వీడు. వీడు ఒక పొజిషన్‌లో ఉండి చట్టాన్ని ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో పెడుతున్నాడు. చట్టం అనేది ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంతే కదా! పంచాయతీలు పెడతారు ఎవరన్నా ఈ రోజుల్లో? ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టుకి తీసుకొని వెళ్తారు. అంతేగాని పంచాయతీలు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఈ రోజుల్లో. ఊర్లో పంచాయతీలు పెడతారు చూడండి. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు పంచాయతీలు పెట్టి ఇబ్బంది పెడతారు చూడండి. అలాంటి పంచాయతీలు పెట్టిస్తా నేను ఇబ్బంది పెడతా అని అంటున్నాడు వాడు. ఎంతవరకు కరెక్ట్ పంచాయతీలు పెట్టించడము? పోలీస్ కేసు ఫైల్ చేయగా నేను రెడీగా ఉన్నా. పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ వాళ్ళ ఫ్రెండ్స్‌లో ఎవరన్నా మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మ్యారేజ్ అయినట్టు ఇన్ఫార్మ్ చేస్తారండి. మ్యారేజ్ అవ్వకుండా అమ్మాయిలకు మ్యారేజ్ అయినాయని ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. మ్యానిపులేట్ చేస్తాడు అన్నీ కూడా. వాళ్ళ వైఫ్‌ని రిమూవ్ చేసిండు మ్యానిపులేట్ చేసి. వాళ్ళ ఏంటంటే చీట్ చేసి ఉన్నవాళ్ళనుకుంటాడు. వీడు పని చేసేది ఆర్మీలో. వీడు ఎలాంటి పర్సన్ అంటే చీట్ చేస్తాడు ఎప్పుడు కూడా. చీట్ చేసి విన్ అవ్వాలి అనుకొని ట్రై చేస్తాడు. నన్ను ఏంటంటే హెల్ప్ చేస్తా అని చెప్పి నన్ను ఏంటంటే ఇబ్బంది పెట్టిండు. నేను బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని నాకు స్టేటస్‌లో పంపిస్తూ ఉంటాడు. నేను ఒకటి అడుగుతున్నా, వాడు హెల్ప్ అడిగినప్పుడు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని నేను అన్నానా? నేను వాడి హెల్ప్ నేను తీసుకోను. కాకపోతే ఏంటంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీ పెళ్ళాన్ని మనసు మార్చడం నాకు అడిగాడు. సైలెంట్గా ఉండు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా అని చెప్పి సైలెంట్గా ఉంటే సరే బిడ్డ మీద ప్రేమ ఉందేమో, పెళ్ళాం మీద ప్రేమ ఉందేమో అని చెప్పి సైలెంట్గా ఉన్నా. కనీసం వాళ్ళ ఫ్రెండ్స్లో అయినా మంచి అమ్మాయితో మ్యారేజ్ జరుగుతుందేమో అని చూస్తే వాళ్ళని రిమూవ్ చేసేసిండు. సైలెంట్గా మ్యానిపులేట్ చేసేసి రిమూవ్ చేసి వాళ్ళకి మ్యారేజెస్ అని ఇన్ఫార్మ్ చేయడము, నన్ను ఇబ్బంది పెట్టడం. అండ్ వాళ్ళ వైఫ్ వాడు మూవ్ ఆన్ అయ్యే టైంలో ఇరికించి నన్ను పంచాయతీలు పెట్టించి నీకు కుంటలతో మ్యారేజ్ చేస్తా, నీకు 2 ఆప్షన్లు ఉన్నాయి, మా రిలేటివ్స్తో మా బ్రదర్స్తో ఇన్ఫార్మ్ చేయడము, ఇలాంటివి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు అనమాట వాడు. నేను ఇలాంటి వాళ్ళని ఒకటే తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను పంచాయతీలకు రాను. నేను సూసైడ్ చేసుకుంటా తప్ప ఎవరితో పడితే వాళ్ళతో మ్యారేజ్కి వెళ్ళాను. నేను సింగిల్గా ఉండిపోతాను కరెక్ట్ అమ్మాయి రాకపోతే. అండ్ ఇంకోటి ఏంటంటే పోలీసులను తీసుకొని రా. పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ నేను ధైర్యంగా రెడీగా ఉన్నాను ఎక్కడైనా కూడా. అంతే తప్ప నేను పంచాయతీలో పెట్టడము, ఇలా నేను ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇబ్బంది పెడతా ఇరికిస్తుంది ఏంటో అంట నేను ఎవరికి ఏమన్నప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు. ఈ సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం కారణం వీడు ఇన్ని రోజులు నన్ను టార్చర్ చేశారు. ఫైనల్గా రిలీజ్ చేస్తాను అని చెప్పి రిలీజ్ చేస్తున్నా. సన్నీ రెడ్డి అతను ఇక్కడ వర్క్ చేస్తాడు నాకు తెలియదు, ఆర్మీ అని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తుంటాడు అనమాట. ఏదో డిఫెన్స్లో పనిచేస్తున్నాడని ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. సో వాళ్ళ వైఫ్ చంద్రకళ రెడ్డి వాళ్ళు ఇక్కడ మన లోయర్ ట్యాంక్ బండి దగ్గర ఉంటుంది వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇల్లు. సో వాళ్ళ వైఫ్ వాళ్ళు ఒప్పుకోలేదు అనమాట. వాళ్ళ రెడ్డిస్ అనమాట. వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి నన్ను గేలా ప్రచారం చేయడము, లేకపోతే నన్ను చాలా బ్యాడ్గా ప్రచారం చేశాడు. ఇప్పటికే ఒక 100 టైమ్స్ ఏమో పెళ్ళిళ్ళు చేసినట్టు ప్రచారం చేశాడు వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి. సో ఇప్పుడు గేలా ప్రచారం చేసినా ఎట్లుంటుందో చెప్పండి. బ్యాక్గ్రౌండ్లో రిలేటివ్స్ అందరితో ఫ్రెండ్స్తో కలిసి అయినా కూడా నేను సైలెంట్గా ఉన్నా. పోనీ మనసు మారిపోతుంది, ఆ అమ్మాయి ఇలాగో వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోదు కదా, సో అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నా. ఇంకొకరు పర్సనల్ లైఫ్లో ఇబ్బంది పెట్టద్దని చెప్పి. వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే నా పర్సనల్ లైఫ్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. సో అందుకే వాళ్ళ వైఫ్ని మెసేజ్ చేసినట్ట. వాళ్ళ వైఫ్ మెసేజ్ చేసినా అంటే వాడి తప్పు ఉంది కాబట్టి మెసేజ్లు చేసిన, అతను తప్పు ఉంది కాబట్టి. సో నేను చాలా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిన అతని మీద కూడా. సో నన్ను 1 ఇయర్ నుంచి ఇబ్బంది పెట్టింది కాబట్టి వాళ్ళ వైఫ్కి మెసేజ్లు చేసిన అనమాట. నేను ఇట్లా ఇబ్బంది పెట్టిండు. వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ మరి ఇప్పటికీ నాకు అంటే డైవర్స్ ఇప్పిద్దామని ఉందా లేదా నాకు తెలియదు అనమాట. నన్ను ఇబ్బంది ఎందుకు పెడుతున్నాడు, నన్ను ఎందుకు ఫాలో అవుతున్నాడో ఈరోజు నాకు తెలియదు అనమాట. ఇండైరెక్ట్గా యూట్యూబ్లో ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను ఒకరు వర్క్ని యూజ్ చేసుకుంటూ. ఎట్లా అంటే నేను ఎవరో తెలియదునా నేను వదలనని చెప్పి స్టేటస్లో పెట్టిస్తుంటారు అనమాట. నీకు ఎవరో తెలియనా నేను వదలను, ఫస్ట్ అమ్మాయిలతో నీకు మ్యారేజ్లు చేస్తా,
తెలిసిన వాళ్ళతో నీకు వరస్ట్ వరస్ట్ పర్సన్ నీకు సెట్ చేసిన పెళ్ళైన వాళ్ళు పిల్లల తల్లులు ఉన్నారు, వాళ్ళతో నీకు మ్యారేజ్ చేయిస్తా, నీకు ఏంటంటే నీ లైఫ్ స్పాయిల్ చేసిస్తా అని చెప్పి ఇన్ఫామ్ చేస్తున్నాడు. నేనంట సేఫ్ అవ్వాలంట, లేకపోతే సూసైడ్ మా బ్రదర్స్తో నేను మాట్లాడితే సూసైడ్ చేసుకుంటావా అది ఇది, లేకపోతే సేఫ్ అవుతావా అది ఇది అని అంటున్నాడు అనమాట. సేఫ్ ఎందుకు అవ్వాలి, నేను ఎవరికి ఏమన్నప్పుడు నేను ఎందుకు సేఫ్ అవ్వాలి? ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అంటే పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అవుతేనే శిక్ష అనుభవించడం రెడీగా ఉన్నాను. ఎవరికి ఏమనలేదు, ఎందుకంటే నేను ధైర్యంగా ఉన్నా. సో కోర్టులో అది ప్రూవ్ అయితేనే శిక్ష అనుభవించడం నేను రెడీగా ఉన్నా. వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే మెసేజ్లు చేసిన, ఇది నేను ఒప్పుకుంటాను నేను. సో అది నేను ఎందుకు సేఫ్ అవ్వాలి, అలా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్కి మెసేజ్లు చేస్తే నేను మ్యారేజ్ చేసుకోవాలి, ఎవరిని పడితే వాళ్ళని. సో నేను రెడీగా ఉన్నా. సో పోలీసులను తీసుకొని రా, ధైర్యం ఉంది, నేను తప్పు చేసినట్టు నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే కానీ నువ్వు పోలీసులను తీసుకొని రా, పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ చేయించిన పైన నేను పంచాయతీలకు రాను. నేను ఏ పంచాయతీలకు రాను. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దు ఈ రోజుల్లో. అండ్ చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దు అనమాట ఈ రోజుల్లో. అండ్ ఇతను ఏంటంటే 1 year నుంచి మా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, మానిటర్ చేస్తున్నాడు అనమాట. ప్రతిరోజు నన్ను మానిటర్ చేయడము, నేను ఏదన్నా ఎట్లన్నా నోకియా ఫోన్ ఉంది అలా వైపుతో నాకు కాంటాక్ట్ ఉండడం అనుమానిస్తుంటాడు, టార్చర్ చేస్తుంటాడు తెలిసిన వాళ్ళతో. అయితే మా బ్రదర్స్తో ఏంటంటే నువ్వు డైరెక్ట్గా ఏమనలేదు కదా, ఎవరో వచ్చి ఏమనలేదు కదా అని అంటే, డైరెక్ట్గా ఏమనలేదు కరెక్టే, అతను ఫేక్గా ప్రచారం చేస్తుండొచ్చు కదా, ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అవుతుంది. వాళ్ళకి ఏం చెప్పి స్టేటస్లు పెడుతున్నారు, ఎందుకు ముందే డిసైడ్ అవుతున్నారు వాళ్ళు, నేను ఎవరికి ఏమన్నా ముందే ఎట్లా డిసైడ్ అవుతారు నా గురించి మీరు అని చెప్పి తెలుస్తుంది. పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది కదా. సో ఎవరన్నప్పుడు నువ్వు ఎందుకు అట్లా మెసేజ్లు చేస్తున్నావు, ఎందుకు అట్లా డిస్టర్బ్ అవుతున్నావు అని అంటే, ఏదో ఒక రోజు ఇబ్బంది పెట్టొచ్చు కదా, సైలెంట్గా ఉంటే ఫేక్గా ప్రచారం చేసేయచ్చు. ఎవరికి ఏమనుకున్నా కూడా మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, వాళ్ళ మనుషులు ఉన్నారని చెప్పి ఇక పెడుతున్నాను అనమాట, సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తున్నా. నేను అంటే మా మదర్ ఫాదర్ లేరండి, నాకు 1 year నుంచి టార్చర్ చేశాను నన్ను. ఈరోజు ఇలా రిలీజ్ చేయడానికి కారణం అతను సన్నీ రెడ్డి అని అతను, అలా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ అయితే సైలెంట్గా ఉన్నాడు ఈ మ్యాటర్లో. మరి ఎందుకు సైలెంట్గా ఉన్నారా, నన్ను టార్చర్ చెయ్యు అని చెప్పి సైలెంట్గా ఉన్నారా మరి ఏందో నాకు తెలియదు అనమాట. నేను వాళ్ళ వైఫ్కి అప్పట్లో మెసేజ్లు చేసిన అనమాట. మెసేజ్లు చేస్తే అతను ఏం చేసిండంటే వాళ్ళ వైఫ్కి మెసేజ్లు చేసి మరి తప్పుగా అంటే కక్ష పెంచుకున్నాడా లేదా నాకు తెలియదు అనమాట. నన్ను 1 year నుంచి టార్చర్ చేయడము, ఇబ్బంది పెట్టడము. అండ్ ఇప్పుడు ఏంటంటే నన్ను ఏదో విధంగా ఇరికించేస్తా, ఎవరితో పడితే వాళ్ళతో మ్యారేజ్ చేస్తా. పోలీస్ కేసు నువ్వు పోలీసులను తీసుకొని రా, పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ నేను రెడీగా ఉన్నా. ఎవరిని అనుకున్నాను అంటే ఏదైనా ప్రూఫ్స్ ఉన్నాయనుకో, పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అయితే నేను శిక్ష అనుభవించాలని రెడీగా ఉన్నాను. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎవరిని ఏమన్నా నేను అని చెప్పి, నువ్వు ఎందుకు మెసేజ్లు చేసావు, ఎందుకు స్టేటస్లు పెట్టించావు వాళ్ళతో, నా బ్రదర్స్తో తెలిసిన వాళ్ళతో, అప్పుడు అవుతుంది. మా ఇంట్లో సీసీ కెమెరా ఎందుకు పెట్టినాయి ఫస్ట్, ఎందుకు అదే కుట్ర, అదే పెద్ద కుట్ర. మా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టినాక పెద్ద కుట్ర. నా ఫోన్ పడేస్తే నువ్వు ఎట్లా తీసుకుంటావు, అది నేను డస్ట్బిన్లో పడేసిన ఫోన్ తీసుకున్నా అని చెప్పి ఇన్ఫామ్ చేస్తున్నాడు. ఇది ఎట్లా తీసుకుంటాడు ఈ ఫోను, అంటే కాపలాగా ఎట్లున్నా ఫోన్ తీసుకుంటాడు. ఆ ఫోన్లో ఏం బ్యాడ్గా యాడ్ చేశారు లేదా నాకు తెలియదు ఈ రోజుకి కూడా. అది ఫేక్గా ప్రచారం చేస్తున్నాడేమో నాకు డౌట్గా ఉంది. అది ఇప్పుడు ఇరికిస్తాను ఇంటి ఇంట్లో పడుతుంది అంట అని చెప్పి ఇన్ఫామ్ చేస్తూ ఉంటాడు కూడా. నేను చాలా 1 year నుంచి చాలా పేషెన్స్గా వెయిట్ చేసిన అండి, చాలా పేషెన్స్గా వెయిట్ చేసిన. అలా వైఫ్ మనసు మార్చుకుని అలా వైఫ్ అతనితో ఉంటుంది అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను. కానీ ఇతను నా లైఫ్ స్పాయిల్ చేయడానికి ట్రై చేస్తున్నాడని తెలుసుకోలేకపోయినా. రీసెంట్గా నాకు తెలిసింది ఏమన్నా నా లైఫ్ స్పాయిల్ చేయడానికి ఇన్వాల్వ్ అయ్యడానికి చెప్పి రీసెంట్గా తెలుసుకున్నాను అనమాట. అది ఏంటంటే తెలిసిన వాళ్ళ స్టేటస్ చూసి తెలుసుకున్నాను అనమాట. రీసెంట్గా నా లైఫ్ స్పాయిల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఇరికిస్తా అంటున్నాడు, ఇట్లా నీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వీళ్ళనే మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి ఇన్ఫామ్ చేస్తున్నాడు. ఎలా ఉంటుంది చెప్పండి, మనం ఎవరికి ఏమనుకున్నా కూడా ఇట్లా బ్యాక్గ్రౌండ్లో మీ గురించి వేగంగా ప్రచారం చేస్తుంటే మీరు పట్టించుకోరు. కరెక్టే, నాకు ఒక లవ్ స్టోరీ ఉంది, ఆ అమ్మాయి స్టేటస్ పెట్టి ఇన్ఫామ్ చేసేది. సో ఈ స్టేటస్ పెట్టి ఇన్ఫామ్ చేయడం వల్ల ఓవర్ థింకింగ్గా రెస్పాండ్ అవుతున్నాను. అంటే ప్రతిదానికి కూడా నా పొజిషన్లో ఎవరు ఉన్నా కూడా రెస్పాండ్ అవుతారు. మా బ్రదర్స్ అడుగుతున్నారు, ఎందుకు రెస్పాండ్ అవుతున్నావు ఎవరికి ఏమన్నప్పుడు అంటే, నాకు లవ్ స్టోరీ ఉంది, స్టేటస్ చూసి రెస్పాండ్ అయ్యేవాడిని. ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ చూశాను ఇన్ని రోజుల్లో లైక్ మనసు మార్చడానికి. ఫ్రెండ్స్ స్టేటస్ని పెట్టేవాడు, స్టేటస్ చూసి రెస్పాండ్ అయ్యేవాడిని. నేను స్టేటస్ చూసి తెలుసుకునేవాడిని బ్యాక్గ్రౌండ్ ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పి. స్టేటస్ చూసి రెస్పాండ్ అవుతున్నప్పుడు ఈరోజు కూడా నేను స్టేటస్ చూసి ఓవర్ థింకింగ్ చేస్తూ రెస్పాండ్ అవుతున్నా ప్రతిదానికి కూడా. నువ్వు ఎందుకు డిస్టర్బ్ అవుతున్నావు, డైరెక్ట్గా ఎవరో ఏమనలేదు కదా అని చెప్పి అంటున్నాను అనమాట. డైరెక్ట్గా నాకు ఎవరో ఏమనలేదు కరెక్టే, కానీ అనొచ్చు కదా ఫ్యూచర్లో.
ఫ్యూచర్‌లో అనొచ్చు. ముందుగా నేను ఇట్లా చేస్తే వాళ్ళు పోలీసులని తీసుకొనొస్తారు. పోలీస్ కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. లేకపోతే ఎవరైనా పొలిటీషియన్సోనా లేకపోతే నా మీద మర్డర్ ప్లాన్ చేయడమా, లేకపోతే నన్ను ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేస్తే నన్ను కొట్టి ఎవరితోనైనా మ్యారేజ్ చేయడమో చేస్తే నాకు ఎట్లుంటదో చెప్పండి మీరు. నలుగురు ఐదుగురు వచ్చి నన్ను కొట్టి తీసుకొనెళ్ళి బలవంతంగా మ్యారేజ్ చేస్తే ఎట్లుంటదో చెప్పండి మీకు. నువ్వు మ్యారేజ్ చేసుకుంటావా లేదా? నువ్వు ఇట్లా తప్పులు చేసినావు అని చెప్పి తప్పుడు సాక్ష్యాలతో ఇంకోటని చెప్పించి నాకు మ్యారేజ్ చేయిస్తే ఎట్లుంటదో చెప్పండి మీరు. అందుకే పోలీసులు అయితే పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తే నాకు ధైర్యం ఉంటదనమాట. వీడు ఇప్పించిన ట్రై చేస్తున్నారని చెప్పి. సో అందుకే సెల్ఫ్ వీడియో రిలీజ్ చేస్తున్నాయి ఈరోజు. ఇప్పుడు 1 ఇయర్ నుంచి నేను వీళ్ళ వైఫ్ మనసు మార్చడానికి ట్రై చేస్తున్నాను అనుకున్నా కానీ ఈరోజు తెలుసుకుంది ఏంటంటే నన్ను టార్చర్ చేయడానికి నా లైఫ్ స్పాయిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈరోజు తెలుసుకున్నా. వీళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. రామరెడ్డి సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ అమ్మాయి 1 ఇయర్ నుంచి నా కాంటాక్ట్లో లేదు, అయినా కూడా మీ అల్లుడు నన్ను ఫాలో అవుతున్నాను, టార్చర్ చేస్తుంది. రీసెంట్గా ఏంటంటే మీ అమ్మాయి నేను మర్చిపోయాను, మీరు ఒప్పుకోలేదు, జరగలేదు మర్చిపోయినా. రీసెంట్గా మీ అల్లుడు సంజయ్ రెడ్డి ఏంటంటే నా లైఫ్ స్పాయిల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇరికిస్తారా అంటే దీంట్లో అంత ఇరికించి ఇబ్బంది పెడతా, పంచాయతీలు పొలిటీషియన్స్తో పంచాయతీ పెట్టించి నా మ్యారేజ్ చేస్తున్నాడంట. అది ఎంతవరకు కరెక్టో చెప్పండి. మీ అమ్మాయి లైఫ్ హ్యాపీగా ఉండడానికి నేను హెల్ప్ చేస్తే మీ అల్లుడేమో నన్ను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్టో మీరు చెప్పండి. మీరు సైలెంట్గా ఉంటాడు, మీ అల్లుడేమో రెచ్చిపోతూ ఉంటాడు. మీ అల్లుడు వల్ల నేను సూసైడ్ చేసుకునే స్టేజ్లో వచ్చిన నేను సూసైడ్ చేసుకుంటే మీ అల్లుడు మీ ఫ్యామిలీ కారణం దానికి. ఇన్ని రోజులు టార్చర్ పెట్టారు. మీ అమ్మాయి మీరు ఒప్పుకోలేదు, మీరు అరెస్ట్ చేసేది అయిపోయింది. మీరు ఏ రోజైనా డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యారా? నేను చీట్ చేసిన మీ అమ్మాయిని నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, మీ అల్లుడు నన్ను ఇబ్బంది పెడుతున్నారు చెప్పండి. ఇంత సఫర్ అవుతున్నా, నాకు ఎవ్వరు లేరు నాకు సపోర్ట్గా. మా మదర్ లేరు, మా రిలేటివ్స్ బ్రదర్స్ ఎవరు నాకు సపోర్ట్ లేరు. అందరూ మనీకి అమ్ముడు పోయారు. అతనికి సన్నీ రెడ్డి అతనికి మనీకి అమ్ముడు పోయాడు. నేను హెల్ప్ అడుగు నాకు హెల్ప్ చేస్తూ ఇంకో అమ్మాయితో మ్యారేజ్కి హెల్ప్ చేస్తా అంటే టార్చర్ చేస్తుంటే సరే చెయ్యి, మ్యారేజ్కే కదా అని. కానీ నేను కూడా హెల్ప్ చేసిన కదా, వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు కదా అని హెల్ప్ అడిగితే వాడు ఏంటంటే నా వైఫ్ మీద పైకి రావాలనుకున్నావు, చీట్ చేసి రావాలనుకున్నావు, నువ్వు ఎట్లా చీట్ చేసి వస్తావు అని చెప్పి టార్చర్ చేస్తాను. నేను వదలను, నేను పరశురాముడు లేక నేను వదలను అని చెప్పి సజెషన్ పంపిస్తాను అన్నమాట యూట్యూబ్లో. నేను భయపెట్టే వరకు అప్పగిస్తా, లేకపోతే ఏమంటారు ఇది నేను ఎవరు వదిలినా నిన్ను వదలను అని చెప్పి ఇలాంటి సజెషన్లు పంపిస్తూ ఉంటాడు అతను. ఇప్పుడు అతను డిఫెన్స్ ఆఫీసర్ సన్నీ రెడ్డి అండి. 1 ఇయర్ నుంచి నన్ను ఫాలో అవుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఇంట్లో మా అపార్ట్మెంట్లో వాళ్ళ మనుషులు ఉంటారు. ఏంటంటే ఇది మా ఇంట్లో సీసీ కెమెరాలు అరేంజ్ చేశారు. సీసీ కెమెరాలు ఎందుకు అరేంజ్ చేస్తారు చెప్పండి. అది కుట్రనే కదా, ఎక్కించడం ఇబ్బంది పెట్టడానికి కుట్రనే కదా అది. నన్ను ఫైనల్గా ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి అని కుట్రనే కదా. నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఎవరినన్నా ఏమన్నా అనుకుంటే పోలీసులను తీసుకుంటాను. పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్కి అయినా నేను రెడీగా ఉన్నాను. ఫేక్గా బ్యాక్గ్రౌండ్లో ప్రచారం చేస్తున్నావు అంటే నువ్వు తప్పు చేస్తున్నట్టే. నువ్వు తప్పు చేస్తున్నట్టు నేను రెస్పాండ్ అవుతున్నా అంటే నేను తప్పు చేయనట్టు. నేను ఎవరికి ఏమన్నది మీ వైఫ్ వాళ్ళ మెసేజ్ చేసినా ఒప్పుకుంటాను. సో ఏదన్నా ఏమన్నా అంటే పోలీస్ కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్కి రా, నేను రెడీగా ఉన్నాను. అది అంతేగాని ఫేక్గా ప్రచారం చేయడం, టైం తీసుకోవడం ఇలాంటివి చేయడం. టైం తీసుకుంటున్నావు అని ఇన్ఫామ్ చేయడం, నాకు వరస్ట్ ఆప్షన్స్ ఇలాంటివి చేయదు. అండ్ వాళ్ళ వైఫ్ల పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, రామరెడ్డి అనే సార్కి ఇలా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ అల్లుడి అరాచకాలు ఆపండి. మీ అమ్మాయి 1 ఇయర్ నుంచి 1 ఇయర్ అతని దగ్గర ఉంది. మీ అమ్మాయి మ్యారేజ్ అయ్యి అతని దగ్గర ఉంది. అతని దగ్గర ఉంటే నన్ను ఎలా ఫాలో అవుతాడు మీ అల్లుడు? మీ అల్లుడు అంట నా మ్యారేజ్ అయినా కూడా నన్ను ఫాలో అవుతాడంట, మానిటర్ చేస్తాడంట. ఇది ఎంతవరకు కరెక్టో మీరు చెప్పండి. నేను ఎక్కడికి నన్ను మానిటర్ చేస్తాను. ఇంత అనుమానం సచ్చి మీ అమ్మాయిని ఇచ్చారు మీరు. మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు? సైలెంట్గా ఎందుకు ఉన్నారు? మీ అమ్మాయి ఇట్లా ఇంత జరుగుతున్నా కూడా అంత టార్చర్ చేస్తున్నాను మీ అల్లుడు అని. ఏ రోజు టార్చర్ చేసినా మీ అమ్మాయి ఒప్పుకోలేదు. నేను ఫైట్ చేస్తే తప్పేముంది, టార్చర్ అవుతుంది అది. నేను 1 ఇయర్ బ్యాక్ ఎంత ఫైట్ చేసినా మీ అమ్మాయి గురించి దాని టార్చర్ అవుతుందా? సో నేను సఫర్ అవుతున్నా అల్లుడు వల్ల 1 ఇయర్ నుంచి. సో ఈ సెల్ఫ్ వీడియో కూడా రిలీజ్ చేస్తే అందరూ నన్ను బ్యాడ్గా అనుకుంటారు, ఫేక్గా ప్రచారం చేస్తున్నాను. నా గురించి ఏ ప్రచారం చేస్తున్నాడో నాకు షేడ్ చూసి తెలుసుకుంటున్నాను ఇండైరెక్ట్గా. అసలు ఏ ప్రచారం చేస్తున్నాడా, ఏందో మా రిలేటివ్స్తో ఏదో చిన్న పిల్లలతో మాట్లాడిస్తున్నాడు, నాకు పెళ్ళైతే పిల్లలు ఉన్నారని నిజంగా ప్రచారం చేయిస్తున్నాడా మరి ఏందో నాకు తెలియదు అనమాట. నేను ఓవర్ థింకింగ్ చేస్తూ ఓవర్గా రియాక్ట్ అవుతున్నాను 5 months నుంచి. ఏదైనా ప్రూఫ్స్ ఉంటే ఎవరైనా ఏమైనా ఉంటే నువ్వు ముందుకు రా, పోలీస్ కేసు ఫైల్ చేయి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ రెడీగా ఉంటా. నేను ఏ పంచాయతీకి రా, నువ్వు ఏ పొలిటీషియన్తో వచ్చినా, ఏ ఎమ్మెల్యేతో వచ్చినా, ఎంపీతో వచ్చినా, ఏ డిస్కషన్గా ఏ పంచాయతీకి రా. నేను
పోలీస్ స్టేషన్‌కి పోలీసులు వస్తేనే నేను వస్తాను తప్ప నేను ఎవరితో పడితే వాళ్ళతో నేను బయటికి రాను. ఇతని వల్ల సంగారెడ్డి అతని వల్ల నాకు ప్రాణహాని కూడా ఉంది. ఇతను ప్రాణహాని ఉంది. తీసుకొని వెళ్ళి ఎట్లా అంటే ప్రాణహాని ఎట్లా అంటే పొలిటీషియన్ మధ్యలో పెట్టి ఇచ్చి తప్పుడు సాక్ష్యాలతో పెళ్లి చేస్తా అంటే అది ప్రాణహాని ఉన్నట్టే కదా. ఈ రోజుల్లో ఎట్లా చేస్తారు ఫోర్సబుల్‌గా మ్యారేజ్ ఎవరితో పడితే వాళ్ళతో ఎట్లా చేస్తారు చెప్పండి. మ్యారేజ్ ఇష్టంతో జరుగుతుంది కదా. ఇష్టం లేకుండా మ్యారేజ్ జరగదు కదా. సో ఇష్టం లేకుండా తప్పుడు సాక్ష్యాలతో సేవ్ చేస్తారంట. ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే శిక్ష పడదు కదా అతనికి. శిక్ష పడకుండా ఇట్లా సేవ్ ఎట్లా చేస్తారు మీరు? శిక్ష పడదు. నేను తప్పు చేస్తుంటే నాకు శిక్ష పడాలి మరి. తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి? ఇప్పుడు నేను తప్పు చేస్తే శిక్ష పడడానికి నేను రెడీగా ఉన్నా. శిక్ష ఫేస్ చేస్తుంది. తప్పు చేస్తే పోలీస్ కేసు ఫైల్ చేయి, ఇన్వెస్టిగేషన్ రెడీగా ఉన్నా, కోర్టుకు తీసుకెళ్ళి అది ప్రూవ్ అవుతే శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నా. ఏదైనా కూడా నువ్వు ఏం చెప్తున్నా నాకు తెలియదు. ఈరోజు కూడా మీ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ మెసేజ్ చేసిన మా రిలేటివ్స్ అంటే పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ వద్దు. అది అసలు నాకు అర్థం కాదు. పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ వద్దు, ఎందుకు వద్దు? మా బ్రదర్ మొన్న రీసెంట్గా విలేజ్కి వెళ్ళి మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు తెలియదు. ఇతను ఇండైరెక్ట్గా మాట్లాడిస్తాడు అతనితో. ఎట్లా అంటే ఇండైరెక్ట్ ఇన్ఫామ్ చేస్తాడు. ఆ కాళ్ళు పట్టుకొని సైలెంట్ అయిపోవాలి. ఎవరి కాళ్ళు పట్టుకోవాలి ఏంది? నేను అసలు ఎవరిని ఏమన్నా? నేను ఈ రోజుకి ఎవరిని ఏమనలేదు. పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవరిని ఏమన్నా నేను ఆ శిక్ష అనుభవించాను రెడీగా ఉన్నా అంటే ఎవరిని ఏమన్నా అంటే అది ప్రూవ్ అయింది అనుకోండి. నేను శిక్ష అనుభవించాను, నేను రెడీగా ఉన్నాను. ఫోర్సబుల్గా మ్యారేజ్ చేస్తా, పంచాయతీలు పెట్టిస్తా, నేను సేవ్ చేస్తానంట. నేను అసలు దేనికి సేవ్ చేస్తారు నన్ను వాళ్ళు? నేను ఎవరిని ఏమన్నా సేవ్ చేస్తారు నన్ను? సేవ్ చేయడానికి కుంటలు ఉన్నారు, పిల్లతల్లు ఉన్నారు, వాళ్ళతో మ్యారేజ్ చేస్తా ఇలాంటివి చెప్తున్నాడు అతను చెప్తున్నాడు. సో ఏదో రోజు ఇబ్బంది పెడతాడు కదా నన్ను. మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. మా పన్నెండులో వాళ్ళ మనుషులు కుట్ర జరుగుతుంది నా మీద 1 year నుంచి ప్లాన్ చేసి ఇబ్బంది పెడుతున్నానని చెప్పి ఇన్ఫామ్ చేశాడు చాలాసార్లు ఏదో విధంగా. సో ఇంకొకటి ఏంటంటే నా మొబైల్ పడేసినప్పుడు థ్యాంక్ యూ అని ఇన్ఫామ్ చేసి డెలివరీ బాయ్తో థ్యాంక్ యూ ఇన్ఫామ్ చేసి నేను బ్యాడ్ చేయబోతున్నా, ఇరికించబోతున్నా, దేంట్లో ఇరికించి నేను ఇబ్బంది పెట్టబోతున్నా అని చెప్పి అన్నాడు అనమాట. సో ఈరోజు కూడా నేను సెల్ఫీ వీడియో రిలీజ్ చేయకపోతే నేను ఇబ్బంది పెడుతూనే ఉంటాడు ఫైనల్గా ఇంకో అందుకని రిలీజ్ చేస్తున్నాను. అండ్ వాళ్ళ వైఫ్ని మర్చిపోయి అయితే 1 year అవుతుంది. వైఫ్ ఏదన్నా ఉంటే ముందుకు రండి మన అంటే పోలీస్ కేసు ఫైల్ చేయండి, పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ రెడీగా ఉన్నాయండి. నేను ఏ పంచాయతీలకి, ఏ పొలిటీషియన్ దగ్గరికి, ఏ డిస్కషన్లకు నేను రాను. ఇప్పుడు హెల్ప్ అనేది డైరెక్ట్గా చేసిన నేను అతనికి హెల్ప్ అనేది నిజంగా చేయాలనుకుంటే నేను అడగలేదండి హెల్ప్. ఈరోజు కూడా హెల్ప్ నేను తీసుకోను. నాకు అలాంటి వాళ్ళ దగ్గర మ్యారేజ్ హెల్ప్ తీసుకోను. హెల్ప్ చేస్తానంటే ఎవరైనా ఫ్రెండ్తో ఇన్ఫామ్ చేస్తాడు హెల్ప్ అనేది. వాడు ఏం చేసిండంటే ప్లాన్ చేసి ఇబ్బంది పెట్టి ఇరికించడానికి హెల్ప్ అంటుంటాడు వాడు. డిస్కషన్కి సన్నీ అని అతను ఆ డిస్కషన్కి డిస్కషన్ పెట్టి ఇతను మ్యారేజ్ చేయిస్తా, ఇలాంటి వరస్ట్ వాళ్ళు ఉన్నారు, అతనికి ఏమో మంచి అమ్మాయి కావాలి, ఆ సోని అనే అమ్మాయి, చిత్రకళ అనే అమ్మాయి మంచి అమ్మాయి కావాలి, మంచి ఫ్యామిలీ రైజింగ్ అమ్మాయి నేను ఏదన్నా హింట్ ఇస్తే దాన్ని అనుమానిస్తాడు. ఆ అమ్మాయి జాయింట్ ఫ్యామిలీ ఉందన్నమాట. అలా ఇంటికి వెళ్ళినా కాబట్టి నాకు తెలిసింది అప్పుడు జాయింట్ మా బ్రదర్ కూడా అన్నాడు జాయింట్ ఫ్యామిలీ అని చెప్పి. సో ఏదైనా జాయింట్ ఫ్యామిలీలో అమ్మాయి కావాలి నాకంట. పుట్టలు ఉన్నారు, లేకపోతే ఇట్లా పిల్లల తల్లులు ఉన్నారు, ఆల్రెడీ పిల్లలు పెద్ద ఏజ్ ఉన్నారు, వాళ్ళని సేవ్ చేస్తారు అని అంటున్నాడు. నేను ఎవరిని ఏమన్నప్పుడు వాళ్ళు ఏం సేవ్ చేస్తారు నన్ను? ఇలా 1 year నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అతను. సో అందుకే ఈ సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తున్నా. ఎవరైనా ఆర్మీలో ఆఫీసర్స్ ఉన్నా కూడా ఇతను చేసే అరాచకాలు చూడండి. 1 year నుంచి నన్ను ఫాలో అవుతున్నాడు. పిల్లం కోసం ఎవరైనా ఫాలో అవుతారా? ఇట్లా పిల్లం కోసం వర్క్ని యూజ్ చేసుకుంటారా? పిల్లం కోసం సీసీ కెమెరాలు పెడతారా? మా ఇంట్లో సీసీ కెమెరాలు, వాష్రూమ్లో సీసీ కెమెరాలు పెడతారా? అది అబ్యూజే కదా, అది బిగ్ అబ్యూజే కదా. అది మా ఇంట్లో మా సిస్టర్ కూడా ఉంటుంది కదా, నేను కూడా ఉంటుంది కదా. వాష్రూమ్లో బట్టలు లేకుండా ఉంటాం కదా, వాష్రూమ్కి వెళ్తే సీసీ కెమెరాలు పెడతారు ఎవరన్నా? సీసీ కెమెరాలో చూస్తారు ఎవరన్నా? ఇంకొకటి ఏంటంటే మా బ్రదర్స్ ఇంటికి పంపిస్తా అనడము. నా ఓల్డ్ ల్యాప్టాప్స్ అడుగుతున్నాను. ఓల్డ్ ల్యాప్టాప్స్ ఎందుకు అడుగుతున్నాడు? అట్లా ఏం అడ్జస్ట్ చూపిద్దామని అడుగుతున్నాడు. ఇది 1 year నుంచి జరుగుతుంది. ఈరోజు నేను సేఫ్ చేయకపోతే ఇంకా నేను ఇబ్బంది పెడుతూనే ఉంటాడు ఇతను. సో అందుకే లీక్ చేస్తున్నా. ఏదన్నా ఉంటే నువ్వు పోలీసులను తీసుకొని రా, పోలీస్ కేసు ఫైల్ చేయని ఇన్వెస్టిగేషన్ నేను రెడీగా ఉన్నా. నేను ఏ పంచాయతీలకు రాను. ఎవరు వచ్చినా సింగిల్గా ఎవరు వచ్చినా ఎవరి దగ్గర రమ్మన్నా కూడా నేను ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరి దగ్గరికి రాను. నేను పోలీస్ కేసు అయితే పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ నేను రెడీగా ఉన్నా.